శాంతి. ఈరోజు మురళీ డేటు 16 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు అశరీరులుగా అయి ఇంటికి వెళ్ళాలి. కనుక ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఆత్మ భాయి భాయి అని భావిస్తూ మాట్లాడండి. దేహీ అభిమానులుగా ఉండే శ్రమ చెయ్యండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, భవిష్యత్తులో రాజ్య తిలకం పొందేందుకు ఆధారం ఏమిటి? సమాధానము, చదువు కదా. అంటే భవిష్యత్తులో రాజ్య తిలకం పొందాలి అంటే సంగమయుగంలో తప్పకుండా ఈ చదువును చాలా బాగా చదవాలి. ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని రాజ్య తిలకాన్ని తీసుకోవాలి. చదివించే కర్తవ్యం తండ్రిది. ఇందులో ఆశీర్వాదాల యొక్క మాట అయితే లేదు. సంపూర్ణ నిశ్చయం ఉంటే శ్రీమతాన్ని అనుసరిస్తూ వెళ్ళండి. తప్పులు చెయ్యరాదు. అభిప్రాయ భేదములతో చదువును వదిలేస్తే పాస్ అవ్వలేరు. అందువలన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీపైన దయ చూపించుకోండి. ఆశీర్వాదాలు అడగరాదు. చదువు పైన చాలా చాలా గమనం పెట్టాలి. ఓం శాంతి. అత్యంత ఉన్నతమైన టీచరు పిల్లల్ని చదివిస్తున్నారు. పరంపిత పరమాత్మ తండ్రియే కాదు, టీచరుగా కూడా అయ్యారు అనేది పిల్లలకు తెలుసు. ఇతరులెవ్వరూ చదివించలేనంత బాగా మిమ్మల్ని చదివిస్తున్నారు. శివ్ బాబాయే మమ్మల్ని చదివిస్తున్నారు అని మీరు అంటారు కదా. ఇప్పుడు ఈ బాబా ఏ ఒక్కరి వారు కాదు. మన్మనాభవ మధ్యాజీభవ యొక్క అర్థమును కూడా తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చెయ్యండి. పిల్లలైతే ఇప్పుడు వివేకవంతులుగా అయ్యారు. మీకు తప్పకుండా వారసత్వం ఉండనే ఉంది అని బేహద్దు తండ్రి చెప్తున్నారు. దీనిని అస్సలు ఎప్పుడూ మర్చిపోకూడదు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు. ఇప్పుడు మీరు జీవాత్మలు కదా. బేహద్దు తండ్రి కూడా నిరాకారులు. ఈ శరీరం ద్వారా వారు మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఇతరులెవ్వరూ ఈ విధంగా భావించలేరు. పాఠశాలలో టీచరు చదువు చదివిస్తూ ఉంటే లౌకిక టీచరు లౌకిక విద్యార్థులను చదివిస్తున్నారు అని అంటారు. కానీ వీరు పారలౌకిక సుప్రీం టీచరు పారలౌకిక పిల్లలను చదివిస్తారు. మీరు కూడా పారలౌకికము అంటే మూలవతనంలో నివసించేవారు. తండ్రి కూడా పరలోకములోనే ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా శాంతిధామ నివాసినే, మీరు కూడా అక్కడే నివసించేవారు. మనమంతా ఒకే స్థానంలో నివసించేవారము. ఇప్పుడు మీరు స్వయాన్ని నేను ఒక ఆత్మను అని భావించండి. నేను పరమాత్మను. ఇప్పుడు మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. అలా చేస్తూ చేస్తూ ఇప్పుడు మీరు పతితులుగా అయిపోయారు. ఇదంతా అనంతమైన రంగస్థలము. ఇందులో నాటకం జరుగుతుంది. ఈ సృష్టి అంతా కర్మక్షేత్రము. ఇందులో ఆట జరుగుతూ ఉంది. ఇది బేహద్దు నాటకము అని మీకు మాత్రమే తెలుసు. ఇందులో రాత్రి పగలు కూడా ఉంటాయి. సూర్యుడు చంద్రుడు ఎంతో అనంతమైన కాంతిని ఇస్తారు. ఇవన్నీ బేహద్దు విషయాలు కదా. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. సృష్టికర్తయే స్వయముగా వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యముల యొక్క పరిచయాన్ని ఇస్తారు. మీకు ఈ రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపించేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. ఇది పాఠశాల. చదివించేవారైతే అభోక్త. ఈ విధంగా నేను అభోక్తను అని ఎవ్వరూ చెప్పరు. అహ్మదాబాద్లో ఒక సాధువు ఇలా చెప్పేవాడు. కానీ తరువాత అతడి మోసం పట్టుబడిపోయింది. ఇప్పుడు ఇలాంటి మోసములు ఎన్నో జరుగుతాయి. వేషధారులు చాలామంది ఉన్నారు. కానీ శివ్ బాబాకైతే ఎలాంటి వేషము లేదు. కృష్ణుడు వచ్చి గీతను వినిపించారు అని మానవులు భావిస్తారు.
ఈనాడు అయితే అనేక మంది కృష్ణుళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ఎంతమంది కృష్ణులు అయితే ఉండరు కదా, కానీ మీకు శివబాబాయే నేరుగా వచ్చి చదివిస్తున్నారు, ఆత్మలకు వినిపిస్తున్నారు. స్వయాన్ని ఆత్మ అని భావిస్తూ సోదరులకు వినిపించండి అని మీకు పదే పదే చెప్పబడింది. బాబా తెలియచేస్తున్నటువంటి జ్ఞానాన్ని మేము మా సోదరులకు తెలియచేస్తున్నాము అని మీ బుద్ధిలో ఉండాలి. స్త్రీ పురుషులు అందరూ సోదరులే, అందుకే మీరందరూ నా వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు అని బాబా చెప్తున్నారు. అక్కడైతే ఆడపిల్లలకు వారసత్వం లభించదు, ఎందుకంటే వారు అత్తవారింటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ అందరూ ఆత్మలే అశరీరులుగా అయి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు లభించే జ్ఞాన రత్నాలు అవినాశీ రత్నాలుగా అవుతాయి. ఆత్మయే జ్ఞాన సాగరముగా అవుతుంది కదా. అన్ని కర్తవ్యాలు నిర్వహించేది ఆత్మయే. అయితే మానవులు దేహాభిమానంలో ఉన్నందువలన దేహీ అభిమానులుగా అవ్వరు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా తయారై ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. కొంత శ్రమ చెయ్యాలి కదా. లౌకిక గురువులనైతే ఎంతగానో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వారి మూర్తులను కూడా ఉంచుకుంటారు. శివుని యొక్క చిత్రం ఎక్కడ, మానవుల యొక్క చిత్రాలు ఎక్కడ? రాత్రికి పగలుకున్నంతే వ్యత్యాసం ఉంది. ఆ గురువుల యొక్క ఫోటోలను మెడలో కూడా ధరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇతరుల ఫోటోలను స్త్రీలు తమ మెడలో ధరించడం ఆ స్త్రీల యొక్క పతులకు అంతగా ఇష్టం ఉండదు. అయితే శివుని చిత్రం ధరించినట్లయితే అది అందరికీ బాగుంటుంది, ఎందుకంటే తాను పరంపిత కదా. వారి చిత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇది కంఠహారముగా చేసే చిత్రము. మీరు రుద్రమాలలోని ముత్యాలుగా అయిపోతారు. వాస్తవానికి ప్రపంచమంతా రుద్రమాలయే. ప్రజాపిత బ్రహ్మమాల కూడా ఉంది, పైన వంశవృక్షం ఉంది. ప్రపంచంలోనివి హద్దు వంశవృక్షాలు, ఇది బేహద్దు వంశవృక్షము. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరి మాల ఉంది. ఆత్మ అత్యంత చిన్న బిందువు, చాలా చిన్నని బిందువు. అలా బిందువులు ఉంచుతూ పోతే లెక్కలేనన్ని అయిపోతాయి. వాటిని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోతారు కూడా. కానీ ఆత్మల వృక్షము ఎంత చిన్నదో చూడండి. బ్రహ్మతత్వంలో చాలా చిన్న స్థలంలో ఆత్మల వృక్షం ఉంటుంది. ఆ ఆత్మలు ఇక్కడ పాత్రలను అభినయించేందుకు వస్తాయి. అప్పుడు ఇక్కడ చాలా విశాలమైన ప్రపంచం తయారవుతుంది. విమానాలలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. పరంధామములైతే విమానాలు మొదలైన వాటి అవసరమే ఉండదు. ఆత్మల వృక్షం చాలా చిన్నది, ఇచ్చటైతే మానవుల వృక్షం చాలా పెద్దది. వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానము. ఇతనిని కొంతమంది యాడమ్ అని, మరికొంతమంది ఆది దేవుడని అంటారు. ఇక్కడ స్త్రీ పురుషులైతే తప్పకుండా ఉన్నారు. మీది ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం వారి ఆట ఉండదు. ఒక చేతితో ఏం జరుగుతుంది? బండికి 2 చక్రాలు ఉండాలి. 2 ఉంటేనే పరస్పరంలో రేస్ చేస్తారు. 2వ చక్రం తోడునివ్వకపోతే బలహీనమైపోతారు. కానీ ఒకరి కారణంగా మరొకరు మాత్రం ఆగిపోకూడదు. మొట్టమొదట పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది, ఆ తర్వాత అపవిత్రమైపోతుంది. క్రిందికి దిగజారుతూనే పోతారు. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఈ వృక్షము ఎలా వృద్ధి చెందుతుందో, ఎలా ఎడిషన్ అవుతూ ఉందో మీకు తెలుసు. ఇలాంటి వృక్షమును ఎవ్వరూ తయారు చేయలేరు. ఎవరి బుద్ధిలోనూ రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము కూడా లేదు. అందుకే మేము రచయిత ద్వారా రచయిత మరియు రచనల జ్ఞానమంతా గ్రహించామని వ్రాయాలని బాబా అంటారు. వారికి రచయితను గురించి కానీ రచన గురించి కానీ తెలియదు.
ఈ జ్ఞానము పరంపర నుండి నడుస్తూ వస్తూ ఉంటే ఎవరైనా చెప్పగలిగే ఉండాలి కదా. బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులనే మీరు తప్ప దీని గురించి వేరెవ్వరూ తెలియచేయలేరు. బ్రాహ్మణులైన మనకే పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు అనేది తెలుసు. బ్రాహ్మణులైన మనదే అత్యంత ఉన్నతమైన ధర్మము. చిత్రాలు కూడా తప్పకుండా చూపించి తెలియచేయాలి. చిత్రాలు లేకుండా బుద్ధిలో జ్ఞానం ఎప్పుడూ కూర్చోదు. కావున చిత్రాలు చాలా పెద్ద పెద్దవిగా ఉండాలి. అనేక ధర్మాల వృక్షం ఎలా పెరుగుతుందో కూడా అర్థం చేయించారు. ఆత్మయే పరమాత్మ అని, పరమాత్మయే ఆత్మ అని ఇంతకుముందు అనేవారు. ఇప్పుడు దీని అర్థమును కూడా బాబా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్న మనమే తరువాత సత్యయుగంలో దేవతలుగా అవుతాము. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. అనగా ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము. రచయిత రచనల అర్థము, హంసో యొక్క అర్థము మీరందరికీ ఇప్పుడు చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఓం అనగా మొదట నేను ఆత్మను, తర్వాత ఈ శరీరం ఉంది. ఆత్మ అవినాశి, ఈ శరీరం వినాశి. మనము ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాము. దీనిని ఆత్మ అభిమాని అని అంటారు. ఆత్మలమైన మనము పలానా పాత్ర చేస్తున్నాము. నేను ఆత్మ ఈ కర్తవ్యం చేస్తున్నాను. మనం ఆత్మలము, పరమాత్ముని సంతానము. ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానమో చూడండి. ఈ జ్ఞానం తండ్రిలో మాత్రమే ఉంది. అందుకే తండ్రినే పిలుస్తారు. తండ్రి జ్ఞాన సాగరులు. వారితో పోలిస్తే మిగిలిన వారందరూ అజ్ఞాన సాగరులు. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము అజ్ఞానము. జ్ఞానము గురించి అయితే ఎవరికీ తెలియనే తెలియదు. జ్ఞానము అనగా రచయిత ద్వారా రచనను తెలుసుకోవడం. కావున జ్ఞానం ఉండేది ఒక్క రచయితలోనే కదా. అందుకే వారిని సృష్టికర్త అని అంటారు. మానవులు సృష్టికర్తయే ఈ రచనను రచించారు అని భావిస్తారు. ఇది అనాదిగా తయారైన డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. అప్పుడు రచయిత అని వారిని ఎలా అంటారు? ప్రళయమై మళ్ళీ రచిస్తే అప్పుడు రచయిత అని అంటారు. తండ్రి పతిత ప్రపంచాన్ని పావనముగా తయారు చేస్తారు. కావున ఈ విశ్వమనే వృక్షమంతటి ఆది మధ్యాంతాలను గురించి మధురాతి మధురమైన పిల్లలకు మాత్రమే తెలుసు. ఉదాహరణకి తోటమాలికి ప్రతి బీజము గురించి మరియు వృక్షము గురించి తెలుస్తుంది కదా. విత్తనాన్ని చూస్తూనే అతనికి వృక్షం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వీరు మానవ సృష్టికి బీజము. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. పరంపిత పరమాత్మ సృష్టికి బీజమని మహిమ కూడా చేస్తారు. వారు సత్చిత్త ఆనంద స్వరూపులు, సుఖ శాంతి పవిత్రత సాగరులు కూడా. ఈ జ్ఞానమంతా పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ తనువు ద్వారా ఇస్తున్నారని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. కావున తప్పకుండా ఇక్కడికి వస్తారు కదా. కేవలం ప్రేరణ ఇచ్చి పతితులను పావనంగా ఎలా చేస్తారు? కావున తండ్రి ఇక్కడికి వచ్చి అందరినీ పావనముగా చేసి తమ జతలు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తండ్రియే మీకు పాఠం చదివిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. పురుషుడు అంటే ఆత్మ తమో ప్రధానము నుండి శ్రేష్ఠ సతో ప్రధానముగా ఎలా అవుతుందో మీరు ఉపన్యసించవచ్చు. మీ వద్ద అనేక విషయాలు ఉన్నాయి. ఈ పతిత తమో ప్రధాన ప్రపంచము సతో ప్రధానముగా ఎలా అవుతుందో కూడా తెలుసుకోదగింది. పోను పోను మీ ఈ జ్ఞానమును వింటారు. ఒకవేళ మధ్యలో ఎవరైనా వదిలి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే గతి సద్గతినిచ్చే దుకాణము ఇది ఒక్కటి మాత్రమే.
సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే అని మీరు చెప్పవచ్చు. వారిని శ్రీ అని అంటారు. పరంపిత పరమాత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారు మనల్ని శ్రేష్టముగా తయారు చేస్తారు. సతయుగం శ్రేష్టమైనది, మరి కలియుగము భ్రష్టంగా ఉంది కదా. భ్రష్టాచారులు అని కూడా అంటారు. కానీ స్వయం మేము భ్రష్టమైపోయాము అనేది ఎవరు అర్థం చేసుకోరు. పతిత ప్రపంచంలో శ్రేష్టమైన వారు ఒక్కరు కూడా లేరు. శ్రీ వచ్చినప్పుడే శ్రీగా తయారు చేస్తారు. శ్రీ అనే టైటిల్ సత్యయుగము ఆదిలో దేవతలకు వర్తించేది. ఇక్కడ అందరినీ శ్రీ అని అనేస్తారు. వాస్తవానికి శ్రీ అనే పదము పవిత్రతకు వర్తిస్తుంది. ఇతర ధర్మం వారెవ్వరూ స్వయాన్ని శ్రీ అని చెప్పుకోరు. శ్రీ అని పోపును ఏమైనా అంటారా? ఇక్కడైతే అందరినీ శ్రీ అంటూ ఉంటారు. ముత్యాలను స్వీకరించే హంస ఎక్కడా, మురికిని భుజించే కొంగ ఎక్కడా? వ్యత్యాసమైతే ఉంది కదా. ఈ దేవతలు సుగంధ పుష్పాలు. సతయుగము భగవంతుని పుష్పాల తోట. తండ్రి మిమ్మల్ని పుష్పాలుగా చేస్తున్నారు. అయితే పుష్పాలు రకరకాలైనవి ఉన్నాయి. అన్నింటికంటే మంచి పుష్పము రాజా పుష్పము, కింగ్ ఫ్లవర్. ఈ లక్ష్మీనారాయణలను నూతన ప్రపంచ రాజా పుష్పము, రాణి పుష్పము అని అంటారు. పిల్లలైన మీకు ఆంతరికంగా చాలా సంతోషం ఉండాలి. ఇందులో బాహ్యంగా చేయవలసిందంటూ ఏదీ లేదు. ఈ దీపాలు లైట్లు వెలిగించేందుకు కూడా అంతరార్థం ఉండాలి కదా. శివ జయంతికి వెలిగించాలా లేక దీపావళికా? దీపావళి పండుగ రోజున లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఆమెను ధనమునివ్వమని వేడుకుంటూ ఉంటారు. కానీ బండారమును నింపువారు శివ భోళా బండారి. శివబాబా ద్వారా మనకు తరగని ఖజానా నిండుతుంది అని మీకు తెలుసు. ఇది జ్ఞాన రత్నాల ధనము. అక్కడ కూడా మీ వద్ద అపారమైన ధనరాశులు ఉంటాయి. నూతన ప్రపంచంలో మీరు మాలామాలుగా అంటే సంపన్నులుగా అయిపోతారు. సత్యయుగంలో లెక్కలేనన్ని వజ్ర వైడూర్యాలు ఉంటాయి. మళ్ళీ అవే ఉంటాయి. కానీ మానవులు తికమక పడతారు. ఇదంతా సమాప్తమైపోతుంది కదా, మళ్ళీ ఎక్కడి నుండి వస్తుంది? గనులన్నీ త్రవ్వబడి ఖాళీ అయిపోయాయి. కొండలన్నీ విరిగి పడిపోయాయి. మళ్ళీ ధనరాశులు ఎలా తయారవుతాయి అని ప్రశ్నిస్తారు. చరిత్ర అంటే మళ్ళీ పునరావృతం అవుతుంది కదా. ఇంతకుముందు ఎలా ఉండేదో మరలా అలాగే పునరావృతం అవుతుంది అని చెప్పండి. పిల్లలైన మీరైతే స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. స్వర్గ చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మీరు సమస్త సృష్టిని, పూర్తి సముద్రాన్ని, పృథ్వీనంతటిని మాకు ఇచ్చేశారు. మా నుండి ఎవ్వరు వీటిని దోచుకోలేరు అనే పాట కూడా పాడుతూ ఉంటారు కదా. దానితో పోల్చుకుంటే ఇప్పుడు మీ వద్ద ఏముంది? భూమి కొరకు, నీటి కొరకు, భాష కొరకు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. స్వర్గ రచయితైన బాబా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. వారే తప్పకుండా స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఆ తండ్రియే చదివిస్తున్నారు. మీరు ఈ శరీర నామరూపాల నుండి భిన్నమై స్వయాన్ని ఆత్మ అని భావించండి. యోగ బలంతో కానీ, శిక్షలను అనుభవించి కానీ మీరు తప్పకుండా పవిత్రులుగా అవ్వవలసిందే. శిక్షలను అనుభవించారనుకోండి, పదవి తగ్గిపోతుంది. మేము పలానా పదవిని పొందుతాము అని విద్యార్థుల బుద్ధిలో అయితే ఉంటుంది కదా. టీచరు అంత బాగా చదివించారని భావిస్తారు. కావున టీచరుకు కూడా బహుమతిని ఇస్తారు కదా. ఈ తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. అందుకే మళ్ళీ భక్తి మార్గంలో వారిని స్మృతి చేస్తూ ఉంటారు. అంతేకాని తండ్రికి మీరు ఏ బహుమతినిస్తారు? మీరిప్పుడు ఏమేం చూస్తున్నారో అది ఇది మిగలదు. ఇది పాత చీచి పాడైపోయిన ప్రపంచము.
అందుకే మీరు నన్ను పిలుస్తారు. తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. ఈ ఆటను స్మృతి చెయ్యాలి. నాలో రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. దానినంతా మీకు వినిపిస్తాను. కానీ మీరు ఇప్పుడు విని తర్వాత అంతా మర్చిపోతారు. 5000 సంవత్సరాల తర్వాత చక్రం మళ్ళీ పూర్తవుతుంది. ఇందులో మీ పాత్ర చాలా ప్రియమైనది. మీరే సత్వ ప్రధానముగా ప్రియముగా అవుతారు. మళ్ళీ తమో ప్రధానముగా కూడా మీరే అయిపోతారు. బాబా రండి అని మీరే పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. ఒకవేళ మీకు నిశ్చయం ఉన్నట్లయితే శ్రీమతమును అనుసరించాలి. ఎలాంటి తప్పులు చెయ్యరాదు. చాలామంది పిల్లలు అభిప్రాయ భేదాలతో ఈ చదువును వదిలేస్తారు. తర్వాత శ్రీమతాన్ని ఫాలో అవ్వరు. చదవకపోతే మీరు పాస్ అవ్వలేరు. అందుచేత మీపైన మీరు దయ చూపించుకోండి అని బాబా చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని స్వయం రాజ్య తిలకం దిద్దుకోండి. చదివించే కర్తవ్యమైతే బాబాదే కదా. అంతేకాని ఇందులో ఆశీర్వాదాలు ఇచ్చే మాటే లేదు. అలా ఆశీర్వదిస్తే అందరినీ ఆశీర్వదించవలసి ఉంటుంది. కృప మొదలైనవి చూపమని భక్తి మార్గంలో వేడుకుంటారు. ఇక్కడ అసలు అటువంటి మాటే లేదు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రవృత్తి మార్గంలో ఉంటూ పరస్పరం రేస్ చేయాలి. కానీ ఏ కారణముగానైనా ఒక చక్రం బలహీనమైపోతే మీరు వారి కొరకు నిలిచిపోకూడదు. స్వయాన్ని రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు యోగ్యంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, శివ జయంతిని చాలా వైభవోపేతంగా జరుపుకోవాలి. ఎందుకంటే శివబాబా ఏ జ్ఞానరత్నాలైతే ఇస్తారో వాటి ద్వారానే మీరు నూతన ప్రపంచంలో సంపన్నవంతులుగా అయిపోతారు. మీ బండారాలన్నీ నిండిపోతాయి. ఈరోజు వరదానము, తండ్రి నుండి శక్తిని తీసుకొని ప్రతి పరిస్థితిని పరిష్కరించుకునే సాక్షి దృష్ట భవ. సారాంశము, అతి తర్వాతనే అంతమవ్వాలి అనేది పిల్లలైన మీకు తెలుసు. కనుక అన్ని ప్రకారాల అలజడులు అతిలో జరుగుతాయి. పరివారంలో కూడా గొడవలు వస్తాయి. మనసులో కూడా అనేక చిక్కులు వస్తాయి. ధనము కూడా హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది. కానీ ఎవరైతే తండ్రికి సాథీలుగా ఉంటారో, సత్యంగా ఉంటారో వారి బాధ్యత మాత్రం తండ్రిదే. అటువంటి సమయంలో మనసు తండ్రి వైపు ఉంటే నిర్ణయ శక్తి ద్వారా అన్నిటినీ దాటుకుంటారు. సాక్షి దృష్టగా అయినట్లయితే తండ్రి యొక్క శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని కూడా సులభంగానే పరిష్కరించుకోగలుగుతారు. స్లోగన్, ఇప్పుడు అన్ని ఆధారాలు వదిలి ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.